గ్రామంలో కర్మ క్రతువుల భవనం ఈ గ్రామంలో ఉండే పెద్దలు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇతర గ్రామస్తులు అందరూ కలిసి కర్మక్రతువుల భవనం ఉండాలని ఒక చక్కటి ఆలోచన చేసి అందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనవ అరుణమ్మ గారికి అభ్యర్థన చెప్పడం వారు వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ఒక చక్కటి కర్మకర్తల భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కర్మకర్తల భవనం ఏర్పాటులో పూర్తి స్థాయిలో కృషి చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మా అక్క ఆనవ అరుణమ్మ గారికి ఈ యొక్క సౌత్ మోపూర్ గ్రామస్తుల పక్షాన శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానని చెప్పని తెలియజేస్తున్నాను. నా లక్ష్యం ఒకటే, నా ఉద్దేశం ఒకటే. గత 12 ఏళ్లుగా నన్ను ఎమ్మెల్యేగా మీరు చూస్తూ ఉన్నారు. అధికారంలో కొంతకాలం, అధికారం లేకుండా కొంతకాలం, మళ్ళీ అధికారంలో కొంతకాలం. ఏది ఏమైనా నేను గ్రామాల్లో అందరికీ చెప్పేది ఒకటే, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఒక మంచి స్నేహ వాతావరణంలో అందరూ కూడా ఉండాలా. అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు జరిగిన వెంటనే నా దృష్టికి వచ్చిన వెంటనే, ఎందుకంటే జరగకుండా ఇంత పెద్ద వ్యవస్థలో ఓ శాసనసభ్యుడికి అన్నీ తెలియాలని చెప్పని రూలేం లేదు. తెలిసిన వెంటనే పిలిచి వాళ్ళ కూర్చోబెట్టి గౌరవంగా చెప్పి ఎక్కడ తగాదాలను ప్రోత్సహించవద్దు. తగాదాలు అనేవి మనం చుట్టుకుంటే మన జీవితాలు ఏమవుతాయో కళ్ళ ముందు మూడుముళ్ళు చూసాం, దొంతాలను చూసాం, చాలా గ్రామాలను చూసాం. తగాదాలు ఇరుక్కొని మన కేసు చుట్టూ తిరుగుతూ ఉంటే, మనం జైల్లోకి పోతే ఆ యొక్క మన కుటుంబ సభ్యులు పడే బాధ స్వయంగా నా జీవితంలో నేను చిన్న వయసులోనే అనుభవించున్నాను. కాబట్టి విద్యార్థి రాజకీయాల్లో ఎక్కడ కూడా తగాదాలని ప్రోత్సహించే ప్రశ్నే లేదు. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు సౌత్ మోపూర్ అనే కార్యక్రమం ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయంగా ఆనవ అరుణమ్మ గారు ఓ పార్టీ, నేను పార్టీ. ఆనవ అరుణమ్మ గారి భర్త ఆనవ విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం అనేటప్పటికీ ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో, ఈ గ్రామంలో కూడా అన్ని పార్టీ నాయకులు వచ్చున్నారు, అందరినీ కలుపుకొని ఒక మంచి వాతావరణంలో చక్కగా ముందుకు సాగింది. ఇది ఎప్పటికి కూడా నాకు కూడా మర్చిపోవాలంటే సంఘటన. ప్రత్యేకంగా చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ గ్రామంలో ఉండే అందరి నాయకులకి, అదేవిధంగా ఏదైతే ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినందిస్తూ ఆనవ అరుణమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక కొన్ని విషయాలు అడిగారు. ఇప్పుడే బోరు కావాలని అక్క కూడా చెప్పింది. 2 రోజుల్లో ఇక్కడ బోరు వేయటం జరుగుతుంది. వారం రోజుల్లో బోరు వేసినా నాకు ఫోన్ చేయండి, బోరు వేయకుండా కూడా నాకు ఫోన్ చేయండి అని మీ అందరి ముందు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళు అడిగారు, ప్రభాకర్ అన్న ఎన్ఆర్ఈసీ గ్రాంట్ కింద ఇది 60 లక్షల రూపాయలు రోడ్డుకి పెట్టాను. బోర్ అయితే వారం రోజుల్లో పూర్తి చేస్తాం. అదే రోడ్డు కూడా ఇక్కడ 60 లక్షల రూపాయలకి ఈ గ్రామంలో ఉండే నాయకులందరూ కూడా, అటు ప్రతి ఒక్కరు అందరూ కూడా అడగడం జరిగింది, పెట్టుంది. అదేవిధంగా ఆ రిటర్నింగ్ వాళ్ళు కూడా ఎవాల్యుయేషన్ చేయమని చెప్పాం. అది సాధ్యాసాధ్యాలు పరిశీలించి నెల్లూరుకి వెళ్ళిన తర్వాత జిల్లా అధికారులతో మాట్లాడి అవతల అంతిమ నిర్ణయం చెప్తాం. ఎందుకంటే ఒక మాట చెప్తే ముందు 1-4 సార్లు ఆలోచన చేసి చెప్పడం నాకు అలవాటు. నాకు కొంచెం రోషం పౌరుషం ఎక్కువ. మాట చెప్పి చేయలేక మళ్ళీ సౌత్ మోపూర్కి వచ్చి మీరు ఏదన్నా అంటే కొంచెం నేను ఇబ్బంది పడతా, అది ఆలోచన చేసి చెప్తానని తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుపోతున్నాం. ఇప్పటికే చాలా వరకు చేసాం, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఈ కొంచెం ఎక్కువ ప్రేమ, ఎందుకంటే రాజకీయ చైతన్యానికి మారిపోయారు. ఇక్కడ నేరుగా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి 14 సంవత్సరాల పిల్లలు కూడా నీట్గా దబ్బా ఇస్తాడు. ఆ దబ్బా ఎప్పుడు నేను కోరుకునేది, ఆ ప్రశ్నలు నేను కోరుకునేది. ఓ శాసనసభ్యుడిగా నాకు తెలిసి నేను ఎక్కడా కూడా పొరపాటు చేయను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో పొరపాట్లు కానీ జరిగితే అందరిని ఆహ్వానిస్తా ఉన్నా, నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పండి. నాకు అడిగి కూడా రాబోయే మీ ఆయిల్ డబ్బులు, ఛార్జీల డబ్బులు వేస్ట్ ఎందుకు? మీరు ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుకుని అలవాటు నాకు ఉంది. మీటింగ్లో ఉన్న మిస్ కాల్ చూసుకొని క్రియేట్ చేసే అలవాటు నాకు ఉంది. ఈ గ్రామం నుంచి ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి, అయ్యా సేదరెడ్డి నువ్వేమిటి చెప్పేసిపోయినా మైక్ ఎత్తుకొని ఈ దగ్గర పొరపాటు జరిగిందని చెప్పండి. ఖచ్చితంగా పొరపాటు అయితే సరి చేసుకుంటా. పొరపాటు కాకుంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి, అన్నా అది పొరపాటు కాదు, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తా. అంతిమంగా ఒక మంచి వాతావరణం సాగాలని చెప్పి కోరుకుంటూ, ఒక చక్కటి వాతావరణంలో సాగింది ఈ కార్యక్రమం.
చాలా చాలా సంతోషం. మరోసారి ఆనం అరుణమ్మ గారికి, అదేవిధంగా ఆనం విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.